బ్రదర్ మీ పేరేంటి బ్రదర్? నా పేరు నరసింహరావు. నర్సింగ్. ఓకే. ఆ, మీరు దేవునిలోకి రావడానికి మీ చిన్న సాక్ష్యం చెప్తారా? మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా? ప్యూర్ హిందూ కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో విగ్రహాదుల పూజలు చేసేవాడిని. ఎప్పుడైతే నిజమైన దేవుని తెలుసుకున్న యేసు ప్రభుని వాక్యం ద్వారా నా జీవితం మారిపోయింది, నా మనసు మారిపోయింది, నా బుద్ధి మారిపోయింది. ఎప్పుడో చనిపోవాల్సింది అసలు. ఈ దినము నేను మాట్లాడుతున్నా అంటే ఆ దేవుడి కృప. ఎందుకంటే అసలు నేను ఊహించలే యేసు ప్రభు దాంట్లో ఇంత గొప్ప అద్భుతాలు, ఇంత గొప్ప స్వస్థతలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్మిననో తింటే కానీ రుచి తెలియదు అన్నట్టు వాక్యం విన్నాక నా జీవితం మారిపోయింది మొత్తం టాప్ టు బాటమ్. బ్రదర్ మీరు ఫస్ట్ ఏ చర్చికి వెళ్ళారు, ఎట్లా రక్షింపబడ్డారు? ఫస్ట్ నేను చిన్నప్పుడు సండే స్కూల్ పోయేవాడిని. సండే స్కూల్కి బీబీఎస్ మీటింగ్కి మా ఫ్రెండ్స్ ఎంబడి చిన్నప్పుడు ఐ థింక్ నాకు ఊహ లేదు అప్పుడు పోయిన తర్వాత మళ్ళా ఏదో లైఫ్ లీడ్ చేసిన తర్వాత సియోన్ మందిరం అని, అంతకుముందు న్యూ లైఫ్ అసెంబ్లీ చర్చ్ అని చెప్పి ప్యాట్నీ కాడ ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాడిని. తర్వాత సియోన్ మందిరం, ఎందుకంటే నాకు కనపడదు కాబట్టి దగ్గరలో ఉన్న సియోన్ మందిరానికి వెళ్ళేవాడిని. బ్రదర్ మీరు ఎప్పుడు రక్షింపబడ్డారు? ఏ సంవత్సరము? ఇప్పుడు 8 years అవుతుంది. 8 years. మీకు ఎంతమంది బ్రదర్ పిల్లలు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అంటే అమ్మాయి పుట్టింది చూసిన, ఆ అబ్బాయి పుట్టిండు చూసిన. అమ్మాయి పేరు చిట్టి, అబ్బాయి పేరు చింటూ చూసిన. నెక్స్ట్ 2 months లోపట్లో ఈ బ్లైండ్నెస్ రావడం జరిగింది. ఇప్పుడు నాకు కనపడక 22 years. బ్రదర్ మీ కళ్ళు అంత చక్కగా ఉన్నాయి, మీరు కనబడట్లేదు అంటున్నారు, కారణం ఏంటి బ్రదర్? అంటే మా మమ్మీ డాడీది సేమ్ బ్లడ్, జెనెటిక్ ప్రాబ్లం, మేనరికం. కళ్ళు కనపడకపోతే పిల్లని ఓరిస్తారు ఇవ్వాలి. ఏంటంటే అన్నీ బాగుండాలా, కళ్ళు కాళ్ళు చేతులు. అప్పుడు పర్ఫెక్ట్ అనమాట. నేను 10th class చదువుకున్నా, చికెన్ షాప్ చేసేవాడిని. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి అబ్బాయి పుట్టినాక స్లోగా ఈ విజన్ పోవడం జరిగింది. ఇది జెనెటిక్ ప్రాబ్లం, నో యాక్సిడెంట్, అసలు ఏమీ లేదు. బ్రదర్ మీకు ఫస్ట్ కళ్ళు కనబడలేదు అంటున్నారు కదా, ఫస్ట్ మీకు ఎలా అనిపించింది కంటి చూపు పోయేటప్పుడు? కంటి చూపు పోతుందని తెలిసినప్పుడు అయిపోయింది, నా లైఫ్ ఎండ్ అనుకున్నా, నా జీవితం ఎండ్ అయిపోయింది అని అనుకున్నా. కానీ ఆ మూమెంట్లోనే దేవుని కోసం తెలుసుకోవడం జరిగింది. ఒక అన్య కుటుంబంలో జగన్ అనే పర్సన్, అరే యేసు ప్రభువుని నమ్ముకో, నీ జీవితం మారిపోతుంది, నిన్ను పోషిస్తాడు దేవుడు అని చెప్పి ఒక క్రైస్తవుడు చెప్పలే, ఒక అన్య కుటుంబంలో ఒక జగన్ అనే మనిషి ఆయన చెప్పడం, దేవుని గురించి చెప్పడం, మరలా నేను దేవుని దగ్గరికి పోవడం, దేవుని నమ్ముకోవడం, నా లైఫ్ స్టైల్ మారింది. బ్రదర్ మీరు కళ్ళు కనబడతలేవు అంటున్నారు కదా, ప్రతిరోజు మీ జీవన పోరాటం ఎలా సాగుతుంది బ్రదర్? కళ్ళు ఉన్న వాళ్ళది సమాధానంగా ఉండరో నాకు తెలియదు, కానీ కళ్ళు లేని నా జీవితంలో చక్కటి భార్య, చక్కటి పిల్లలు, చక్కటి బిజినెస్, చాలా హ్యాపీ. వాస్తవంగా చెప్పాలంటే వాక్యంలో నేను విన్నా, పక్షులని పోషించే దేవుడు మనని పోషించడం. వాస్తవంగా దానికి సాక్ష్యం నేనే. ఈరోజు కళ్ళు లేకపోయినప్పటికీ నన్ను, నా కుటుంబంని పోషిస్తాడు. చాలా గొప్ప దేవుడు యేసు. మనం ఎంత చెప్పినా ఆ దేవుని గురించి కొద్దువని. బ్రదర్ మీరు అంటే మీకు ఏం బిజినెస్ ఉంది బ్రదర్? టెంట్ హౌస్ బిజినెస్, సప్లై కంపెనీ. నా బిజినెస్లో కూడా యేసు ప్రభు నమ్ముకున్నాక ఒకటి పెట్టుకున్నా, ఎనీబడి హెల్ప్స్ ఫ్రీ రిక్వైర్మెంట్ శ్రీ నర్సింగ్ టెంట్ హౌస్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు చనిపోయినా నైట్ 24 hours, అంటే 24 hoursలో రాత్రి 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు ఎవరు చనిపోయినా పోయి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకే, అంటే చనిపోయినప్పుడు మీరు టెంట్ ఫ్రీ ఇస్తారా? ఫ్రీ సర్వీస్. ఓకే, అలా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్?
నేను చనిపోతే నా ఎమ్మడి భార్య కానీ పిల్లలు కానీ నా ఆస్తులు అంతస్తులు ఎవ్వి రావు. కాబట్టి నేను పుట్టిన ఏరియాలో ఒక మంచి పని చేయాలా అన్నట్టు నా కాన్సెప్ట్. మీరు ఎక్కడ ఉంటారు బ్రదర్? నేను ఉండేది బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్లో. మీరు రక్షణలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి బ్రదర్? రక్షణలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్ని పూజలు చేసినప్పటికీ సమాధానం లేకుండే. నాకు 2 వెహికల్స్ ఉండే, కాలీస్ ఒక టవేరా. అప్పుడు లోకానుసారం బతికేవాని. ఎక్కడ ఎన్ని యాత్రలు తీర్థయాత్రలు పోయి ఎన్ని అంటే మామూలుగా బట్టలు మార్చుకోవడం, గుడ్డు చేసుకోవడం ఎన్ని చేసినప్పటికీ నాకు సమాధానం లేకుండా. అయితే ఒక టైం ఎట్లా వచ్చిందంటే నాకు కళ్ళు కనపడాయని నేను నమ్మిన డ్రైవర్లే నాకు మోసం చేయడం జరిగింది. ఎట్లా అంటే పెట్రోల్ డీజిల్ దొంగతనం చేయడం. నాకు కనపడదు కదా, నేను రీడింగ్ చూడలేను, డీజిల్ చూడలేను, రీడింగ్ చూడలేను. కాబట్టి డ్రైవర్లు అట్లా మోసం చేయడం అన్నీ పోయినాయి. కార్లు పోయినాయి, పుస్తకాలు తాడిపోయింది, పట్టగొచ్చులు పోయినాయి. టోటల్గా టాప్ టు బాటం అన్నీ పోయినాక చనిపోదాం అనుకునే మూమెంట్లో ఒక అన్య కుటుంబంలో జగన్ అనే పర్సన్ యేసు ప్రభు గురించి చెప్పిండో, ఆడికేం దేవుడు నమ్ముకున్న నా జీవితం మారిపోయింది. పోయినాయన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది బ్రదర్? చాలా అద్భుతం. నాకు ఒకటి ఆశ, కళ్ళు లేవు అని బాధపడకంటే నిజమైన దేవుని గురించి సువార్త ప్రకటించాలన్న ఆశ. ఎందుకంటే దాని పని అది చేసుకుంది, మన పని మనం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క ఆత్మ ఇలా నేను నమ్ముకున్నా కాబట్టి ఇలా నేను బతికినా, నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నా. ఏ విధంగా అయితే నేను బతికినా నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలా, మారు మనసు పొందాలా అని పరిచర్య చేయాలని నా ఆశ. బ్రదర్, మరి మీరు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత? క్రిస్టియానిటీ కంటే ముందుగా మారు మనసు, హృదయ మార్పిడి. అందులో ఏంటంటే చాలా ఆనందం ఉంది. పాత రోత జీవితం అనేది విడిచిపెట్టి నూతనమైన మనసు, నూతనమైన లైఫ్, టోటల్ టాప్ టు బాటమ్ న్యూ లైఫ్. అంటే మళ్ళీ పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఏ విధంగా రక్షించబడ్డానో అనేకులు కూడా దేవుని గురించి తెలుసుకోవాలా, రక్షించబడాలా. ఎందుకంటే ఒక 10th క్లాస్లో ఒక మార్క్ వస్తే పిల్లలు సూసైడ్ చేసుకుంటాం. అటువంటిది నేను చనిపోయేంత వరకు నేను చూడలేని ఎవరిని. ఇలా నన్నే పోషిస్తున్న దేవుడు ఆ పిల్లల్ని ఎందుకు పోషించాడు, రక్షించాడు, కాపాడాడు. ఒకసారి లేకపోతే ఇంకోసారి ఎగ్జామ్ రాసి పాస్ కావచ్చు. ఈ విధంగా పరిచర్య చేయాలని నా ఆశ. నర్సింగ్ బ్రదర్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకున్నది ఓన్లీ 10th క్లాస్, డిస్కంటిన్యూ. బ్రదర్, మీరు ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తారు? మార్నింగ్ 4 o'clock. అంటే నేను ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి 4 o'clock. అంతకుముందు ఓన్లీ 1 time 3 o'clock లేచేవాడిని. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడు ఎప్పుడైతే ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయినా 4 o'clock గ్రూప్లో జాయిన్ అయ్యాను. అంటే ప్రేయర్ గ్రూప్లో ఏం చేస్తారు బ్రదర్? ప్రేయర్ గ్రూప్లో అనేకుల గురించి, స్వస్థతల గురించి, రక్షణ గురించి, మారు మనసు గురించి, నశించిపోయే ఆత్మల గురించి, విశ్వాసంలో ఫలించడానికి, అభివృద్ధి పరచడానికి, దేవునికి ఇంకా దగ్గరగానికి, ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసంలో బలపరచడానికి ప్రే చేయడం జరుగుతుంది. అంటే ఒక 25 మెంబర్స్ సిస్టర్స్ ఉంటారు. ఆ సిస్టర్స్ చాలా గొప్ప సిస్టర్స్. ఎందుకంటే ఆ యొక్క గ్రూప్లో నేను ఒక్కొన్ని జెంట్స్, ఒక బ్లైండ్ అని అనుకోకుండా యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో ఆ విధంగా నన్ను ప్రేమిస్తూ ఆ గ్రూప్లో జాయిన్ చేయించడం జరిగింది. ఆ గ్రూప్లో జాయిన్ అయినాక ఎన్నో అద్భుతాలు పొందుకున్నాను. మారు మనసు అంటే ఏంది బ్రదర్? అంటే పాత లైఫ్ స్టైల్ను మనం విడిచిపెట్టి నూతనమైన లైఫ్, నూతనమైన మన మనసు దేవునికి ఇవ్వడం, మన హృదయం దేవునికి ఇవ్వడం అని. పాత జీవితం అంటే ఏంది? పాత జీవితంలో ఎన్నో అబద్ధాలు, ఎన్నో అలవాట్లు, ఎంతో కోపము, గర్వము, అహంకారం, అసూయ,
మనుషుల్ని ప్రేమించలేని స్థితిలో ఎన్నో అసలు ఆ లైఫ్ గుర్తు చేసుకోదు ఇక అంతే. పాత రోత జీవితం అంటే ఆ లైఫ్ మనం గుర్తు చేసుకోదు. ఇది అప్పటికి ఇప్పటికి అంటే నేను ఎప్పుడైతే వాక్యం వినడమో, నిజమైన దేవుని గురించి తెలుసుకోవడమో, అసలు మాటల్లో మధురం, ప్రవర్తనలో మధురం, ఎవ్రీథింగ్ అనమాట వండర్ఫుల్. బ్రదర్, మారు మనసు అంటే ఇంకా మీ భాషలో మీరు ఇంకేమన్నా చెప్పగలుగుతారా? మారు మనసు అంటే మన పాత రోత జీవితంలో ఇప్పుడు సిగరెట్ కానీ, మందు తాగడం కానీ, ప్యాకట కానీ ఎన్నో ఉంటాయి. అవి అవిటిని విడిచిపెట్టి నూతనమైన మనసు పొందుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా యేసు ప్రభు అంటే అందరూ మత మార్పిడి అంటారు, కానీ మత మార్పిడి కాదు ఇది. నేను అన్ని కుటుంబంలో పుట్టిన, ఎప్పుడైతే నేను వాక్యం విన్నో యేసు ప్రభువుని తీసుకున్నా, ఓన్లీ మారు మనసు, హృదయ మార్పిడి ఇది. తెలియని వాళ్ళు మత మార్పిడి అనుకుంటారు, కానీ మత మార్పిడి కాదు. పాత రోత జీవితం విడిచిపెట్టి నూతనమైన లైఫ్, నూతనమైన మనసు, నూతనమైన హృదయం, ఇది మారు మనసు. ఎందుకంటే దేవునికి కావాల్సింది హృదయం, మతము కాదు, కులము కాదు, అసలు ఏది కాదు. దానికి సాక్ష్యం నేనే. ఎందుకంటే నేను ఎంతో విగ్రహాధీనం ఉండే, అటువంటిది ఇవాళ దేవుని నమ్ముకున్నా అంటే ఇదేదో క్రైస్తవులు మత మార్పిడి, ఇది చాలా రాంగ్. ఇది రాంగ్. దానికి సాక్ష్యం నేను. నర్సింగ్ బ్రదర్, మీరు ప్రతిరోజు ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అవుతామంటున్నారు కదా, అందులో మీరు ఏం చేస్తారు బ్రదర్? ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయ్యి వాస్తవంగా అంటే ప్రేయర్ గ్రూప్లో ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉన్నది, రాజుల కొరకు అధికారుల గురించి మొరపెట్టుడి అని. అయితే మన రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి ఉండని, మోడీ గారు ఉండని, ప్రతి మినిస్టర్, ప్రతి లీడర్, ప్రతి కౌన్సిలర్ వాళ్ళ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా ఈ దినము మనం 3 పూటలు అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతుల కుటుంబాల గురించి రక్షణ కొరకు, మారు మనసు కొరకు, వారు మంచి చక్కటి గిట్టుబాటు ధర రావడానికి. అండ్ తర్వాత ఇప్పుడు ఎంతోమంది ఎన్నో అనారోగ్యములతో బాధపడి గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నీలపర్ హాస్పిటల్ ఉన్న ప్రతి ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టుమిట్టులాడుతున్న బిడ్డల కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, స్వస్థతల కొరకు. ఎందుకంటే డాక్టర్ కంటే పరమ డాక్టర్ యేసు ప్రభు. డాక్టర్ కట్స్, గాడ్ ఈజ్ హీల్ అని చెప్పి ప్రతి హాస్పిటల్లో ఉంటుంది. ఎందుకంటే నేనైతే చూడలేను, వాస్తవంగా హాస్పిటల్కి వెళ్ళే మనిషికి అది కనిపిస్తుంది, అది వాస్తవంగా నిజం. ఎందుకంటే స్వస్థత కలిగించే దేవుడు. అండ్ మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు, మళ్ళా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అండ్ నిజమైన బోధకులు లేవనెత్తాలా అని చెప్పి మన రాష్ట్రం రక్షించబడాలా, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ మారు మనసు పొందాలా, ఏ ఒక్కరు కూడా నరకానికి పాత్రలు కావద్దు, దేవుని రుచి ఎరగాల అని నా ఆశయం, నా పరిచర్య. ఏ బంగారం కొనాలనో, ఏ ఆస్తులు సంపాదించాలనో లేదు. ఈ ప్రేయర్ గ్రూప్లో ఒకటే, నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి, బాధ్యత కలిగి, కోడి గుయ్యక ముందు, మనుషులతో మాట్లాడక ముందు దేవుని పాదములు పట్టుకొని గోజాడాలని నా ఆశ. ఓకే బ్రదర్, భవిష్యత్తులో మీ యొక్క ఆలోచన ఏంటి? ఇంకా భవిష్యత్తులో నా ఆలోచన ఏంటంటే చనిపోయేవాడిని బతికిన యేసు ప్రభు గురించి తెలుసుకొని వాక్యమేని నాలాంటి వాళ్ళు ఇంకెందరున్నారో నాకు తెలియదు, వాళ్ళందరికీ నేను సువార్త ప్రకటించాలా, నిజమైన దేవుని గురించి తెలియపరచాలా అని నా ఆశ. నా ఊపిరి ఉన్నంత వరకు, చివరి ఊపిరి వరకు దేవుని మహిమపరచాలా, దేవుని గణపరచాలా, దేవుని నామ మహిమపరచాలా, అనేకులు దేవుని గురించి తెలుసుకోవాలా అని నా ఆశ. థ్యాంక్ యూ బ్రదర్, చాలా ప్రశ్నలకు మీరు చక్కటి సమాధానం చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ టెంట్ హౌస్ బిజినెస్ని దీవించునుగాక. మీకు ఇచ్చిన బిడ్డలు, మీ మనవరాలు, సో అందరినీ దేవుడు మిమ్మల్ని చక్కగా దీవించాలని మేము కూడా కోరుకుంటున్నాము. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేశారు.
మీరు యేసుప్రభుని నమ్ముకోవడము, యేసుప్రభు అంటే మతం కాదు మార్గం అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నాతో కేటాయించి ఇప్పటివరకు మీరు మాట్లాడినందుకు నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు సిస్టర్. థ్యాంక్ యూ Thank ఈ you. అవకాశం ఇచ్చింది. చైర్లో 5 పెట్టి అంటే ఒక వాళ్ళు అమ్మగారు కింద